నమస్తే యా సార్. నమస్తే స్వప్న గారు నమస్తే ఎలా ఉన్నారు సార్? సూపర్ మ్యామ్ సూపర్ సార్ మనం గతంలో వచ్చేసి రీమ్యారేజ్ గురించి అయితే వీడియో చేస్తూ వచ్చాము. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది సార్. కాకపోతే అందరికీ ఏంటంటే కొంచెం డౌట్స్ ఉన్నాయి. ఎందుకు అంటే మనం కొన్ని కోడ్స్లో పెళ్లి చేసుకున్న వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని అయితే మీరు చెప్తూ వచ్చారు. 3 సిరీస్ వాళ్ళు, 4 సిరీస్ వాళ్ళు, అలానే 7 సిరీస్ ఇవి కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసాము డీటెయిల్డ్గా. అప్పుడు ఏంటంటే కామెంట్స్లో కొంతమంది 2 సిరీస్ వాళ్ళు, 9 సిరీస్ వాళ్ళు, మరి మా లైఫ్ కూడా బాగాలేదు సార్, మరి మేము చేసుకోకూడదా అని అయితే అడుగుతున్నారు. జనరల్గా మనం చూస్తూ ఉంటాము సార్, అంటే అప్పటిదాకా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ రూల్ చేస్తుంది. కానీ ఒక్కసారి పెళ్ళయ్యాక న్యూమరాలజీ పరంగా చూసుకుంటే కనుక వాళ్ళ మ్యారేజ్ డేటే వాళ్ళ లైఫ్ని రూల్ చేస్తుంది అని మీరు చెప్తూ ఉంటారు. అంత ఇంపార్టెన్స్ ఉన్న మ్యారేజ్ డేట్. సో ఇప్పుడు రీమ్యారేజ్ అనేది ఎవరెవరు చేసుకోవచ్చు, అంటే ఏ ప్రాబ్లమ్స్లో ఉన్న వాళ్ళు రీమ్యారేజ్ చేసుకుంటే కనుక వాళ్ళ జీవితం ఖచ్చితంగా మారుతుందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఎస్ మేడం, థ్యాంక్ యూ. నిజంగానే మీరు అన్నట్టుగా ఒక మేడం కామెంట్ చేశారు వైజాగ్ నుంచి. ఆమె అంటారు, సార్ మీరు ఇన్ని కోళ్ళు చెప్పారు, మరి అన్ని కోళ్ళు కలపలేదు మీరు ఎందుకు, మా కోళ్ళు లేదు దీంట్లో, మాది 11వ తారీఖు జరిగింది మ్యారేజ్, అంటే మీ అసలు మా డేటే చెప్పలేదు ఏంటి అన్నారు. అంటే 2/11/2029 ఇది వాటర్ నెంబర్, మామూలుగా దీని వాటర్ రిలేటెడ్ నెంబర్ అంటారు. బై మిస్టేక్ మీరు మళ్ళీ 9వ నెంబర్ని పెళ్లి చేసుకున్నారనుకోండి, అక్కడ నిప్పుల మీద నీళ్ళు జల్లుతున్నట్టుగా బుసబుస సౌండ్, గొడవలు డిఫరెంట్ వస్తుంది. మేము దాన్ని ఎందుకు చెప్పమంటే ఇది కొంచెం ఒక 15 రోజులు డిఫరెక్ట్గా ఉంటుంది మీకు. ఒక 15 రోజులు మళ్ళీ మంచిగానే ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఏదో ఒక 50% బ్యాలెన్స్ అవుతున్నారు కదా మీరు అన్నట్టుగా ఆ కోడ్ చెప్పలే. బట్ కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ బాధ ఎవరికి ఉన్న బాధే, అది ఏ కోడ్లో ఉన్నా కూడా బాధే. ఇట్లాంటి డిఫరెన్సెస్ కొన్ని ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి డెస్టినీ నెంబర్ అండ్ జన్మ సంఖ్య, ఈ రెండు కూడా మనకి బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాయి. మీరంటే కొన్ని సందర్భాల్లో జన్మించిన డేట్ బాగా రూల్ చేసినప్పటికీ వీళ్ళ విధి సంఖ్య కూడా వీళ్ళని బ్యాలెన్స్ చేస్తుంది. అక్కడ ఏమైనా డిఫరెన్స్ పడ్డది అనుకోండి, ఆ కోడ్ ఈ కోడ్ అని ఏముండదు, ఇక ఏ కోడ్ అయినా ఇబ్బంది. అది కాకుండా ఇప్పుడంతా ధనం మూలం ఇదం జగత్ కన్వర్షన్ కలిపింది ప్రపంచం. డబ్బులు ఉంటేనే ఈ బంధాల దగ్గర కూడా డబ్బులు బాగా బ్యాలెన్స్ చేస్తాయి, తర్వాత ఆస్తులు బ్యాలెన్స్ చేస్తాయి, అంతస్తులు బ్యాలెన్స్ చేస్తాయి. పక్కలోకి ఉన్నాయి కదా మాకులు అనే ఫీలింగ్ తోని ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది. అది కాక కొంతమంది చూస్తాం సార్, మ్యారేజ్ అయ్యేదాకా ఒక మంచి లైఫ్ లో ఉంటారు, అది జాబ్ లో అవనియండి, విడిగా అవనియండి, ఫ్యామిలీ పరంగా అవని, నేను చాలా హ్యాపీగా ఉన్నా, నిన్ను పెళ్లి చేసుకునే నేను ఇలా అయిపోయా అని కంప్లైంట్ చాలా లేడీస్ దగ్గర వింటాం, జెంట్స్ దగ్గర వింటాం. అసలు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ కి కూడా దీనికి సొల్యూషన్ అంటారా సార్? అన్నిటికీ ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది కోడ్స్ అడిగారు, నేను కన్క్లూజన్ ఇచ్చేది ఏంటంటే, కోడ్స్తో మీకు ప్రస్తావన లేదు, మీ మ్యారేజ్ పెళ్ళిన తర్వాత ఎలా ఉంది అసలు. నిజంగానే మీకు 4 ప్రాబ్లమ్స్ అయితే ప్రతి ఒక్కరికి ఉంటాయి మేడం. ఈ ప్రపంచంలో 4 ప్రాబ్లమ్స్ బాగా డామినేట్ చేస్తాయి. ఫస్ట్ వెల్త్ బాగా ప్రాబ్లం చేస్తుంది. వెల్త్ అంటే మనకు అష్టైశ్వర్యాలు, ఆనందాలు, భోగభాగ్యాలు, కంపారిజన్ బాగా వస్తుంది. వాళ్ళకు ఉంది మనకు లేదు, వాళ్ళకి ఇల్లు ఉంది మనకి ఇల్లు లేదు, వాళ్ళకి కారు ఉంది మనకు లేదు, వాళ్ళకి 2 వీలర్ ఉంది మనకు లేదు, ఇట్లా రేంజ్ని బట్టి కంపల్సరీ కంపారిజన్ వస్తుంది. అక్కడ మీకు ఏమైనా బాగా డ్యామేజ్ అవుతుందా అంటే, మీరు లీడ్ చేస్తున్న లైఫ్కి దానికి కరెక్ట్ కుదరట్లేదా, మీరు దీనికి ఎలిజిబుల్, మీరు చేసుకోవచ్చు. మీ మ్యారేజ్ డేట్తో దీనికి కన్సర్న్ లేదు. తర్వాత మీ రిలేషన్షిప్ ప్రాబ్లం ఉందా బాగా, అది కూడా మీకు ఇక్కడ సెట్ అవుతుంది. తర్వాత హెల్త్ ఎన్ని చేసినా కూడా ఏయో ఒక ఆరోగ్య సమస్యతో నిత్యం హాస్పిటల్స్ కూడా తిరుగుతూ ఉంటారు. అందుకంటే ఇప్పుడు మీరు గల్లీ గల్లీకి చూస్తే 2 విషయాలు బాగా డెవలప్మెంట్ అవుతాయి ఈ సొసైటీలో. ఒకటి హాస్పిటల్, ఇంకోటేమో హోటల్స్. ఎక్కడ చూసినా హోటల్స్ బాగా పెరిగిపోతాం డే బై డే, హాస్పిటల్స్ కూడా బాగా పెరిగిపోతుంది. రెండింటికి సంబంధం ఉంది. ఈ హోటళ్ళలో బాగా దీన్ని కొలెస్ట్రాల్గా పెరిగిపోతారు, హాస్పిటల్కి వచ్చి తగ్గించుకుంటారు. ఈ కనెక్ట్ పెరుగుతుంది. అక్కడ హెల్త్ ఇష్యూ ప్రాబ్లం వస్తుంది మీకు. హెల్త్ ఇష్యూ కూడా ఈ నెంబర్స్తో కనెక్టివిటీ ఉంది. 7 నెంబర్ మీకు ఎక్కువసార్లు రిపీట్ అయినప్పుడు హెల్త్ ఇష్యూ ప్రాబ్లం కావడానికి ఛాన్స్ ఉందంటుంది శాస్త్రం. అంటే 7 నెంబర్ మన మ్యారేజ్ డేట్ లో, అంటే ఇయర్ తో సహా మొత్తం కంప్లీట్ తీసుకున్నప్పుడు అది విధి సంఖ్య కానివ్వండి, జన్మ సంఖ్య కానివ్వండి, అలాంటిప్పుడు ప్రాబ్లం కావడానికి ఆస్కారం ఉంది. తర్వాత మనం ఇక ఇప్పుడు 9వ నెంబర్ గురించి చెప్పుకున్నాం. ఏదైనా కూడా మీకు రిలేషన్లో గ్రోత్లో ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ గ్రోత్ మీకు అసలు డే బై డే మీరు అలాగే ఉండిపోతున్నారు, అసలు పెరుగుదల ఉంటాలేదు, వచ్చినట్టుగానే మీకు ఇబ్బందికరంగా ఖర్చు అయిపోతున్నాయి, ఎంత చేసినా బ్యాలెన్స్ ఉంటాలేదు, అలాంటి వాళ్ళు కూడా ఈ సెక్షన్కి రావచ్చు. ఓకే సార్, ఇప్పుడు కొంతమందికి పిల్లలు పుట్టట్లేదు, ఇది అసలు చాలా పెద్ద సమస్యలా ఉంటుంది ప్రెసెంట్ జనరేషన్ లో. అయితే దానికి కూడా ఉంటుందంటారా సార్? కంపల్సరీ ఉంటుంది. దీనికి చాలా రకాల ఏది అవరోధాలు ఉన్నాయి వీటికి. నెంబర్ 1 మొబైల్స్ ఎక్కువ వాడటం ఉంది, స్మోకింగ్ ఎక్కువ చేయటం ఉంది, తర్వాత మారక ద్రవ్యాలు ఎక్కువ తీసుకోవటం ఉంది, దాంట్లో ఏంటిది మందు తాగటం, సో ఇది ఎక్కువగా ఉంది.
మొబైల్ నెంబర్ ఎక్కువ మీరు జీన్స్ పాయింట్లు బాగా వాడుతున్నారు, ఇక్కడ పెట్టేయటం వలన అక్కడ మీకు ఫెరమ్ కౌంట్ని చంపేస్తుంది, అది కూడా ఉంది. చాలా వాటికి అన్నిటికీ ఇలాంటి వాటికి రిలేటెడ్గా ఉన్నదానికి ఈ మరుమంగళ ధారణ వచ్చి వెరీ బెస్ట్. అందుకే మనం ఒక్క ఆప్షన్లో చెప్తున్నాం 5, 14, 23 వాళ్ళకి పిల్లలు నిజంగా కూడా చాలా కేసులు ఉన్నాయి దగ్గర. 2 కేసులు అయితే లైవ్లో ఉన్నాయి, మీరు ఎవరు అయితే చూపిస్తాం. 12 సంవత్సరాలు ఒకరు, 10 సంవత్సరాలు ఒకరు, పిల్లలు కలగకుండా ఉన్న సిరీస్. వాళ్ళు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయినారు, వస్తున్నారు మ్యారేజ్కి. అంటే 5 సిరీస్ వాళ్ళకి ఆ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. 5, 14, 23 పెళ్ళిళ్ళు జరిగిన వాళ్ళు కానీ 5, 14, 23లో జన్మించిన వాళ్ళకి కానీ ఈ మ్యారేజ్ దానికి సంబంధించిన దాంట్లో కంపల్సరీ తేడా ఉంటుంది. మరి ఇప్పుడు 6 సిరీస్ ఉందనుకోండి, 6 అంటే డబ్బు, మనీ ఎక్కువ ఉంటుంది అంటారు. మరి వాళ్ళకేం ప్రాబ్లం ఉంటుంది? మనీ ఉంది కదా, ఇంకేంటి? వీళ్ళకి ప్రాబ్లం ఉండదు మేడం, కానీ వీళ్ళకి ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ ఏముంటుందంటే రిలేషన్షిప్లో ప్రాబ్లం వస్తుంటుంది. వీడికి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే 6వ నెంబర్ ఎక్కువసార్లు రిపీట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు 6వ తారీఖు, 15వ తారీఖు 24 డేట్లో జన్మించారు, ఓకే, నెల కూడా 6 వచ్చింది, ఇయర్ కూడా 1976 వచ్చింది, 1986 వచ్చింది, 2006 వచ్చింది. అక్కడ 6, 6, 6 3 సార్లు రిపీట్ అవుతుంది. అంటే మనకు న్యూమరాలజీ కుండల్లో 9 బాక్సులు ఉంటాయి, వీటిని మనం జన్మకుండల రిపోర్ట్ అంటాం, దాన్ని లోషో గ్రేడ్ అంటారు. ఈ 6 నెంబర్ ఒకటే బాక్స్లో 3 సార్లు కూర్చుంటుంది. అక్కడ మీకు రిలేషన్షిప్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుంది అంటుంది శాస్త్రం. సో ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో మీరు చూడాలంటే ఏఆర్ రెహమాన్ డేట్ ఆఫ్ బర్త్లో కూడా 3 సార్లు రిపీట్ అయింది. ఇప్పుడు ఆయనకి యూఎస్లో ఆయనకి డైవర్స్ కేసు ఫైల్ అయింది ఆయన మీద. ఇప్పుడు భార్యాభర్తలు విడిపోబోతున్నారు. అంటే వీళ్ళకి ఎక్స్ట్రా రిలేషన్స్ ఆకర్షణ కలుగుద్ది ఏదో ఒక సంవత్సరంలో. మీరు అనుకోవచ్చు లేదండి ఎంత ఏజ్ వచ్చినా, ఇప్పుడు ఏఆర్ రెహమాన్ చిన్నోడేం కాదు కదా. అంటే మీకు ఆ ఫలితం ఎప్పటికైనా వస్తుంది. దీనికి మళ్ళీ కార్మిక నెంబర్ సపోర్ట్ చేస్తుంది. 9 సంవత్సరాలకు ఒకసారి మానవుని జీవితం మారిపోతూ ఉంటుంది అంటుంది శాస్త్రం, అందులో భాగం అనమాట. అప్పుడు జరగకపోవచ్చు, నెక్స్ట్ టెన్యూర్ జరగకపోవచ్చు, ఆ టెన్యూర్ వచ్చినప్పుడు కంపల్సరీ తీరుతుంది. ఇప్పుడు ఏఆర్ రెహమాన్కి అదే జరిగింది. అంటే ఇప్పుడు 6 సిరీస్ ఒకే పుట్టిన వాళ్ళు మ్యారేజ్ 6 సిరీస్లో చేసుకున్న వాళ్ళకి పర్వాలేదు అంటారు. మ్యారేజ్ అంటే 6 సిరీస్లో మనకు మ్యారేజ్ డేట్ ఉంటే ఏం ఇబ్బందులు తినో చెప్పలే, ఎందుకంటే అది లగ్జరీ నెంబర్. తర్వాత వాళ్ళు లగ్జరీగానే కన్వర్ట్ అయిపోతారు, డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, బంగారం ఉంటుంది, అష్టైశ్వర్యాలు ఉంటాయి వాళ్ళకి, ఏముండదు ఇబ్బంది ఏముండదు వాళ్ళకి. కంపల్సరీ 6వ నెంబర్ ఉంటుంది కాబట్టి 6వ నెంబర్ ఉంటే డబ్బులు ఉన్నట్టే, ఎందుకంటే లక్ష్మీదేవి. పర్లేదు కదా, పర్లేదు కానీ రిలేషన్ దగ్గర అది పనిచేయదు కదా. రిలేషన్ దగ్గర భార్యాభర్తల బంధం దగ్గర డబ్బులు డామినేట్ చేయలేవు, డబ్బుల్ని కూడా తొక్కిపడేస్తుంది రిలేషన్. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ భార్యకి ఏం తక్కువ చెప్పండి, కోట్లాది రూపాయలు ఉన్నాయి, ఆయన పెద్ద సింగరు, మ్యూజిక్ డైరెక్టరు, విపరీతమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, ప్రాబ్లం లేదు. బట్ ఇగో ఒప్పుకోదు రిలేషన్షిప్ దగ్గర. ఆయనకి ఇప్పుడు వేరే రిలేషన్ ఒకటి బయటపడక ఇమ్మీడియట్గా దాన్ని మనసు ఒప్పుకోదు కదా. భర్తని ఇంకొకరు షేర్ చేసుకుంటే ఏ స్త్రీ భరించలేదు. అలాంటి డ్యామేజ్ జరిగే నెంబరు 6, 15, 24 చాలా మంది జరుగుతుంది అట్లా. ఎందుకంటే వీళ్ళకి ఆ యావిగేషన్ వస్తుంది. చాలా మంది చాలా బాగుంటారు, అసలు అలాంటి ఆలోచనే ఉండదు. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు ఇది బయటపడిపోతుంది విచిత్రంగా. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. అంటే నెంబర్ ఎప్పటికీ కూడా దాని క్వాలిటీని వదిలిపెట్టదంటానికి ఇది ఒక ఉదాహరణ. లైవ్ కేసు చూసుకోవచ్చు మీరు. ఏఆర్ రెహమాన్ స్టోరీ ఇప్పుడు కొట్టి చూడండి, లేటెస్ట్గా ఏం జరుగుతుందో. చాలా తర్జన పడలు జరుగుతున్నాయి, చాలా నెగోషియేషన్ జరుగుతున్నాయి, వాళ్ళని ఏదో కాంప్రమైజ్ చేద్దాం, కౌన్సిలింగ్స్ జరుగుతున్నాయి. బట్ ఒక స్త్రీ ఒక్కసారి మనసుని ఇట్లా డైవర్ట్ చేసిందంటే కష్టం. అందుకని ఇప్పుడు అదే జరుగుతుంది అక్కడ. 6వ నెంబర్కి ఈ ప్రాబ్లం జరుగుతుంది అనమాట. దట్ ఈస్ ద మ్యాటర్. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఏ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించారు, ఏ డేట్ ఆఫ్ బర్త్లో పెళ్లి చేసుకున్నారు అనేది కాదు. ఎవరికైతే 4 సమస్యలు ఉన్నాయో, మీకు గ్రోత్ సమస్య ఉంది, హెల్త్ సమస్య ఉంది, పిల్లలు పుట్టని సమస్య ఉంది, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, తర్వాత మీ రిలేషన్ ఎక్కడో దగ్గరకు వచ్చి మళ్ళీ ఆగిపోతుంది, ఎక్కడో చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది ఆగిపోతుంది, అలాంటి స్ట్రగ్లింగ్లో మీరు ఉండొద్దు ఇక. సో కంపల్సరీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి, మీకు మంచి ఫ్యూచర్ రావడానికి అవకాశం ఉంది. హ్యాపీగా ఉండొచ్చు, పిల్లలు కలుగుతారు, మీకు ఆరోగ్యం సెట్ అయిపోతుంది, ఆస్తులు అంతస్తులు అన్ని సంతృప్తిస్తాయి, దాంతో హ్యాపీగా జీవించవచ్చు. అవకాశం ఉంది, ఎందుకు ఉపయోగించుకోకూడదు? కానీ తొందరగా నిర్ణయం తీసుకోండి, టైం లేదు మిత్రమా. ఇప్పుడు మనకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి టేక్ ఎన్ ఏ ఫాస్ట్ డెసిషన్. మేము ఉన్నాం, కింద నెంబర్ స్క్రోల్ అవుతుంటుంది, కాల్ బ్యాక్ చేయొచ్చు. ఇంకా మీకు ఏమన్నా ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా క్లారిఫై చేసుకోవచ్చు. ఎమ్మటి రిజిస్టర్డ్ కాగానే ఇమీడియట్గా ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఒక పెద్ద బ్యానర్ పంపిస్తాం, దాంట్లో అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించాల్సిన ఎన్ని ఉంటాయి అన్నీ పాటించాలి, క్లీన్ అయిపోవాలి. మీరు ఒక కడిగిన ముత్యం లెక్క 19వ తారీఖు తెల్లవారుజామున 3 గంటలకు కూర్చోవాలి పెళ్లి ముహూర్తంలో. అప్పటి వరకు జరగాల్సినవి అరిగిపోతాయి, మీకు గడగాల్సినవి కడిగిపోతాయి, మొత్తం మీ జీవితం అంతా వాషౌట్ అయిపోతుంది. సో నేను కూడా ఉన్నా కాబట్టి నేను కూడా పాటిస్తాను అన్నీ.
మీరు కూడా పాటించండి, డైలీ ఫోన్ చేయండి, ఎలా చేస్తున్నా ఏం చేస్తున్నా, కన్వర్షన్ మొదలు పెడదాం మనం. అంతే, తప్పకుండా సార్. వెల్కమ్ సో, అందరికి, మీ రాండి త్వరగా. జీవితాన్ని మార్చుకోవాలి అంటే మటుకు ఇది ఒక సదవకాశం, తప్పకుండా ఉపయోగించుకోండి. ఇప్పటిదాకా ఎన్నో గుళ్ళు తిరుగుంటారు, ఎన్నో మొక్కులు మొక్కుని ఉంటారు, కానీ మీ జీవితం మారట్లేదు అని అయితే బాధపడుతూ ఉన్నారు కదా. సో ఒక్కసారి సార్ చెప్పినట్లు సార్కి కాల్ చేస్తే ఇంకా మరిన్ని విషయాలు, అసలు మీరు మ్యారేజ్ డేట్ ఎప్పుడు, మీ పెళ్ళి ఎప్పుడు చేసుకున్నారు, మొత్తం ఆ పెళ్ళికి సంబంధించిన మీరు ఎలాంటి స్ట్రగుల్స్లో ఉన్నారు అన్నీ క్లియర్గా చెప్తే కనుక దాన్ని బట్టి అన్నీ క్యాలిక్యులేట్ చేసి ఈ విషయానికైతే మీకు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవటమే కాదు, మీ జీవితం అయితే మారుద్దని సార్ గ్యారంటీ ఇస్తున్నారు. 100% ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.